ప్రార్థన చేద్దాం. దినాన దేవుని వాక్యం మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు మరి కొండాపురం, సీతారాపురం, అదేవిధంగా తండ ప్రాంతాలలో పరిచయం చేస్తున్నాం. దేవుని సేవకులు పాస్టర్ లాజర్ గారు వాక్య పరిచయం చేస్తుండగా అందరం కూడా దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. వాయిస్ మంచిగా వినబడుతుంది కానీ వినిపిస్తుంది. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం మరి కల్పించినటువంటి మన ఆత్మ నాయకులు దేవజులు మోజేస్తయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ యొక్క జూమ్ మీట్ లో ఏకీభవిస్తున్నటువంటి దైవజనులు చిట్టుబాబాయ్ గారికి, వారి కుటుంబానికి, అలాగే ఇంకా చాలా మంది దైవజనులు ఉన్నారు, సేవకులందరికీ, ఏకీభవిస్తున్న విశ్వాసులందరూ కూడా ఒక పేట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. మంచిది. దేవుడు తన కృప చేత ఈ రాత్రి మరి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. కంటే పెద్దవారు గొప్పవారు ఉన్నారు, అయినప్పటికీ దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని దేవుడు బలపరిచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి వాడుకుంటారు గనక ఈ రాత్రి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు గనక దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. మహాజ్ఞాని సొలొమోను గారు రాసినటువంటి గొప్ప మాటలు ఇక్కడ వ్రాయబట్టం మనం చూస్తా ఉన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే జ్ఞానము లేనటువంటి వారు యోచింపక ఆపదలో పడతారు అని దేవుని వాక్యము ఈ రాత్రి జ్ఞాపకం చేస్తా ఉంది. నిజమే, ఇదే మాట మనకి సామెతల్లో మరొక అధ్యాయంలో కూడా కనబడుతుంది. 27వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇదే మాట మరి రాయడం జరిగింది. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు అనేటటువంటి మాట 27-12వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తున్నాం. 22:3లో కూడా అదే మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి, ఈ రోజుల్లో మరి దేవుని బిడ్డలమైన మనము ప్రభు మత్తయి సువార్తలో ఒక మాట అంటారు కదా, పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటమైనటువంటి హృదయాన్ని కలిగి. నిజమే, బుద్ధి అనేది ఇక్కడ జ్ఞానం అనే బుద్ధిని మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. మరి బుద్ధి కలిగిన వారు బుద్ధిమంతులైతే, అంటే జ్ఞానం కలిగినటువంటి వారు అపాయం వచ్చుట చూసి దాగి ఉంటారు, లేదంటే తమను తాము దాచుకుంటారు. మరి జ్ఞానం లేని వారైతే యోచింపక మరి ఆపదలో పడతారనేటటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు ఉన్నాళ్లే మనకి అని చెప్పి మనము ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దండి, ఎటు పడితే అటు వెళ్ళొద్దండి. మనల్ని మనము భద్రపరచుకోవాల్సిన అవసరత, బాధ్యత మన మీద ఉంది. దేవుని బిడ్డలమైన మనము మరి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. జ్ఞానం లేని వారిలాగా కాకుండా, మరి అజ్ఞానం కలిగినటువంటి వారిలాగా కాకుండా వివేకముతో మరి మనల్ని మనము దాచుకోవాల్సిన అవసరత ఉంది అని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రోజున డాక్టర్లైనా, అధికారులైనా, పెద్దలైనా మరి చాలా మంది అదే చెప్తున్నారు, వీలైనంత వరకు ఇళ్ళలో ఉండే ప్రయత్నం చేయండి, బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేయబాకండి. ఎందుకంటే అనవసరమైన దానికి అవసరం ఉంటే తప్ప, తప్పనిసరి పరిస్థితులు తప్ప బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేయొద్దు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లోనే ప్రభు మహాజ్ఞాని సొలొమోను గారి ద్వారా ఈ మాటలు రాసి పెట్టారు. మనం అపాయంలో పడకుండా మనం దాచుకోవాలి. అపాయం వచ్చుడు చూసి బుద్ధి కలిగిన వారైతే తమను దాచుకుంటారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞానం లేని వారిలాగా మనం ఆపదలో పడద్దు. కొన్ని మాటలు వాక్యంలో నుంచి మీకు దేవుని హృదయలో పాటు మాటలు జ్ఞాపకం చేస్తాను. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ఇలాగ వ్రాయబడింది.
పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము అనే మాట మనం చూస్తున్నాం. దాగియుండుము అనే మాట కొరకు నేను అక్కడ మాట చదివాను. మరి ఈ యొక్క సందర్భము మనందరికి కూడా తెలిసిందే. మనం అందరం కూడా వాక్యములో ఎక్కువగా మరి వింటూ ఉన్న 2 మార్లు. మరి ఈ 17వ అధ్యాయంలో దైవజనులు మరి ఏలియా గారు మరి 3.5 సంవత్సరాలు వర్షము కురవద్దని ప్రార్థన చేసినప్పుడు ఆ రోజున దేవుడు అతని ప్రార్థన ఆలకించి మంచు కూడా కురవకుండా ఆపారు. అయితే ఆ రోజుల్లో ప్రభు మరి ప్రార్థన చేశాడు గనక ఆ రోజున మరి అహాబు ఆ యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఆ ఆపదలో నుంచి తను తప్పించబడటానికి ప్రభు తనకు మాట చెప్పారు. కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగి ఉండుము అని దేవుడు చెప్పినప్పుడు మరలా దేవుడు తనతో మరి అక్కడి నుంచి బయలుదేరమని, లేకపోతే అక్కడి నుంచి మరి సారేపతి అనే ఊరికి వెళ్ళమని దేవుడు నేను చెప్పే వరకు నువ్వు అక్కడ ఉండమని దేవుడు చెప్పాడు. వెళ్ళి అక్కడే దాగి ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంది ప్రవక్తలు చంపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి దాగి ఉన్నటువంటి తను మాత్రం దొరకలేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అనేక మంది ప్రవక్తలు చంపబడుతూ ఉండగా ఒబద్య అనేటువంటి ఒక ఆయన మరి 50 మందిని 100 మందిని మరి అక్కడ దాచిపెట్టి వారిని పోషించినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజుల్లో. ఈ రోజు కూడా చావుకులు చాలా మంది అలాగా దాచబడుతూ ఉన్నారు. పోషించబడలేనటువంటి చావుకులకి ఎవరో ఒక ద్వారా దేవుడు పంపించి పోషణ అందిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే విచిత్రం ఏంటంటే కేరేతు వాగు దగ్గర ఆయన దాగి ఉన్నాడు. ఆయన ఎదకని ప్రాంతము లేదు, ఎదకినటువంటి స్థలం అన్ని వెతికారు, కానీ వాగు దగ్గర ఎందుకు ఎదుగుతారండి? ఏమండి చూడండి, విచిత్రంగా దేవుడు ఆ వాగు దగ్గర ఆయన్ని దాచిపెట్టారు, దాగి ఉన్నారు గనుక అలాగా మనం దాచిపెట్టబడాలా అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరలా నేను తన గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. ముందుగా వాక్యం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని మరలా మనం అక్కడికి వద్దాం. 1 సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 3వ వాక్యములో మనందరికీ తెలిసినటువంటి వాక్యమే ఇది కూడా. 1 సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం 3వ వచనములో దావీదు గారు ఒక గుహలో మరి అదుల్లా అనే ఒక గుహలో చీకటి గుహ ఆ గుహలో దాగి ఉన్నారు. తాను తన సైన్యమంతా కూడా వెళ్ళి ఆ గుహలో దాగి ఉన్నారు. ఆ సంగతి తెలియక సౌలు గారు కూడా అదే యొక్క గుహలోకి శంఖాని వర్త కొరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ నేను ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకున్నానంటే, బుద్ధి కలిగిన వారైతే అపాయం వచ్చుట చూసి దాగున్నారు. ఆ యొక్క సౌలు గారు దావీదును తరుముతా ఉంటే ఆ యొక్క తను దాచుకుంటున్న రోజులు అవి. దాచుకుంటున్నాడు, ఎదురు తిరిగి అతని మీద యుద్ధం చేయగలడు, కానీ ఎదురు తిరగట్లేదు. వెళ్ళి దాగుకుంటున్నాడు, తను దాచుకుంటున్నాడు. తాను తన సైన్యము గుహలో దాగి ఉన్నారు. ఇక్కడ బుద్ధి కలిగి తను తప్పించుకుంటూ కాపాడుకుంటూ వస్తా ఉంటే, ఇక్కడ మనం ఎంతో చదివిన మాటల కింద ఒక మాట, జ్ఞానము లేని వారు ఆపదలో పడతారనే మాట చూడండి. ఇదిగో ఈ సౌలు గారు అనవసరంగా దావీదుని వెతుకుతూ వెళ్ళి ఆపదలో పడ్డాడండి. ఎలా పడ్డాడంటే, బుద్ధి కలిగినటువంటి దావీదు వెళ్ళేమో చక్కగా గుహలో దాక్కుంటే, సౌలు చక్కగా దాగి ఉన్న తన దగ్గరికి వచ్చి ఆపదలో పడ్డాడు. దావీదు చేతిలో పడ్డాడు, ఒక విధంగా శత్రువుల చేతిలో పడ్డాడు, చిక్కాడు. వాస్తవానికైతే ఆ రోజున పగ తీర్చుకోమని చాలా మంది ప్రోత్సహించిన దేవుని అభిషేకం కలిగిన వాడు, ఒక మాటలో చెప్పండి, బుద్ధి కలిగినటువంటి వాడు, దైవికమైన బుద్ధి, దైవికమైన జ్ఞానం కలిగిన వ్యక్తి దావీదు గనుక దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపే అంత పని చేయలేదు. చంపడానికి నేను తప్పకుండా యెహోవా నన్ను ఆపునుగా, కానీ తనకున్న కోపాన్ని, ఆక్రోశాన్ని అణుచుకొని అదిగో వస్త్రపు చెంగు మాత్రం కట్ చేసాడు. అతను బయటికి వెళ్ళిన తర్వాత ఆ సందర్భం అంతా మనకు తెలుసు. దావీదు గారు బయటికి రావడము, తను కేక వేయటము, నాయనా ఈ రోజు నా దేవుడు నీ చేతికి నన్ను అప్పగించిన, నేను పని చేయలేదని, నువ్వు అంత పని చేయలేదు, నువ్వు నాకంటే నీతిమంతుడు అని తన యొక్క నోటి నుంచి ఆ సాక్ష్యం రావటం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, దావీదు గారు అదే గుహలో ఉన్నారు, కానీ సౌలు కంట పల్లా, కానీ దావీదు కంట సౌలు పడ్డాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ దేవుడు కూడా ఆ గుహలో దాన్ని దాచుకున్నాడు. సౌలు కంట పడకుండా ఆ గుహలోనికి వచ్చినా దాచిపెట్టబడ్డాడు, కాపాడబడ్డాడు. నేను రాత్రి ఒకటే మాట మీకు చెప్పదలుచుకున్నాను. దేవుని బిడ్డలమైన మనం బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, మన చేతనైనంత వరకు మనల్ని మనం దాచుకున్నాం. మన చేత కాకుండా మన చేతులు దాటిపోయినప్పుడు దేవుడే మనల్ని దాచిపెడతాడు. ఆమె జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలా. అక్కడ దావీదు గారు ఎలా దాచిపెట్టబడతారు కొన్ని అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తన యొక్క అనుభవం నుంచి కొన్ని మాటలు నేను మీకు
జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. దావీదు గారు కాపాడబట్టడానికి కారణం అదే బుద్ధి కలిగిన వారు అని చెప్పాను కదా. అదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 14-15 వచనాలు, అదే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14-15 వచనాలు కనుక మనం ఒకసారి చదివితే అక్కడ దావీదు గారి గురించి రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. బుద్ధిమంతులైతే అపాయం వచ్చుట చూసి దాగినాడు. దావీదు సుబుద్ధి కలిగిన వాడు కనుక అపాయం వచ్చినప్పుడు దాక్కుంటూ వచ్చాడు. అక్కడ రాయబడింది ఏమండి, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు. ఆ గుహలో సౌలు ఆ గుహలోనికి వచ్చిన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సౌలు కంట పడకుండా దేవుడే కాపాడాడనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏమండి, మనం సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే, బుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తే, బుద్ధి కలిగి ప్రవర్తించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు, వారిని ఆయన కాపాడుతాడనే సంగతి వాస్తవం. అంత మాత్రమే కాదు, 15వ వచనంలో కూడా మనం చూస్తాం, దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడ్డాడట. చూడండి, ఇక్కడ శత్రువు కూడా దావీదును చూసి భయపడుతున్నారు. ఈ రోజున మనం సుబుద్ధి కలిగి దేవుడు చెప్పినట్లుగా మనల్ని మనం దాచుకుంటూ జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోగలిగితే, ఇదిగో మనల్ని భయపెట్టాలనే శత్రువు, ఏమండి, అది కరోనా కావచ్చు, అప్పులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మనల్ని భయపెట్టాలనేది మనల్ని చూసి భయపడే విధంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి తోడుంటారో వారిని చూస్తే శత్రువులే భయపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పైన 12వ వచనంలో కూడా మనం చూస్తాం, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. దావీదు గారు ఎందుకు తప్పించబడుతూ వచ్చారు, కాపాడబడుతూ వచ్చారంటే, అదే బుద్ధి కలిగిన వారైతే అపాయం వచ్చుట దాగి ఉంటారు. దాగుతూ వచ్చాడు, కాపాడబడుతూ వచ్చారు. ఎలా కాపాడబడుతూ వచ్చిన తను తాను కాపాడుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా తనని కాపాడుతూ వచ్చాడు. ఎలా కాపాడబడ్డాడో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే, చాలా మంది ఆపదలు ఎలా పడుతున్నారంటే, అదే దేవుడు ఉన్నాడండి, మాకేం కాదు, మేము దేవుడు నమ్ముకున్నాం, మేము రక్షణ కొడుకు, మాకేమవుద్ది అని కొంతమంది అజ్ఞానంగా కొంతమంది ముందుకు వెళ్ళి కొన్నిసార్లు ఆపదలో పడుతున్నారు. ఎవరి లోపల ఒక సామెత ఉంటుంది, గాలికి దీపం పెట్టంట దేవుడా అనొద్దు అని అంటారు కొంతమంది. నిజమే, ఏమంటే దీపము గాలికి పెట్టి గాలి వస్తుంటే దేవుడు ఉంటే ఆపాలి దీన్నంటే అది ఎలా కుదురుతుందండి? ఏమండి, మన ప్రయత్నం మనం చేయాలి కదా. గాలి వస్తున్నప్పుడు దీపాన్ని ఏం చేయాలి? చేతులు అడ్డుపెట్టో, ఏమండి కొంగు అడ్డుపెట్టో, లేకపోతే ఏదో ఒకటి టవల్ అడ్డుపెట్టో, మన వంతు మన వీలైన వరకు మనం కాపాడుతా దాన్ని ఆపగలిగితే అంతకు కూడా అది ఆరిపోయే పరిస్థితి వచ్చి దేవుడు సహాయం చేస్తాడు. మన ప్రయత్నం మనం చేయకుండా మనం దాన్ని మనం ఆరిపోకుండా దాన్ని కాపాడకుండా అది ఆరిపోకుండా ఉండాలంటే అది జరగని పని, కుదరని పని. కనుక మన ప్రయత్నం మనం చేయగలిగిన వరకు మనం చేయాలి. దావీదు గారు ఇక్కడ తను ఎలా దాచిపెట్టబడ్డాడో, దాచిపెట్టబడటానికి ఆయన తాను దాచుకుంటూ ఇంకా ఏం చేస్తూ వచ్చాడు, దేనికి అప్పగించుకున్నాడో, తనను ఏమి కాపాడాయో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన, ఆ కీర్తనలో నుంచి ఆయన దాచిపెట్టబడిన కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 32వ కీర్తన 7వ వచనంలో దావీదు గారు చక్కటి మాట అంటారు. 32వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనంలో, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానాలతో నీవు నన్ను ఆవరించదవు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. చూడండి, దావీదు గారు అంటున్నారు, నా దాగు చోటు నువ్వే. చూడండి, నేను ఎక్కడ దాగుకోగలనంటే దేవుడి దగ్గరనే నేను దాగుకోగలను. దేవుడే నన్ను నేనే ఒకవేళ శత్రువుకు దొరకకుండా ఏదైనా స్థలాల్లో దాక్కున్నా అక్కడ నేను దాగి ఉన్నా వారు కంటపడకుండా ఉండాలంటే దేవుడే నన్ను దాచిపెట్టాలని దేవుణ్ణే దాగు చోటుగా ఎంచుకున్నాడు. అదే కీర్తనలో 61వ కీర్తన 4వ వచనంలో మరొక మాట అంటాడు దావీదు గారు, ఎక్కడ దాచిపెట్టింది ఏంది, నేను దాచిపెట్టబడ్డది ఎక్కడ అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ, అదే 61వ కీర్తన 4వ చరణంలో అంటాడు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును అనే మాట ఆయన అంటూ ఉన్నారు. ఎక్కడ దాక్కున్నాడు అంటే దేవుని రెక్కల కింద దాగుకొని ఉన్నాడు. నిజంగా ఈ రోజున మనం దాగగలిగిన చోటు ఏదైనా ఉంది అని అంటే, ఒకటి అంటున్నాడు, నా దాగు చోటు నువ్వే అంటున్నాడు. రెండవది, నన్ను దాచగలిగింది ఏదంటే అది నీ రెక్కలే అయ్యా, నీ రెక్కల కింద నేను దాగి ఉంటాను, నీ రెక్కలతో నువ్వు నన్ను కప్పుతున్నావు, నన్ను దాచిపెడుతున్నావు అని చెప్పేసే మాట అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు ఆయన రెక్కల కిందకు వచ్చాడంటే, ఎప్పటి వరకు ఆయన రెక్కల కింద ఆయన
చెప్తున్నాడంటే అదే ఆ కీర్తనలో 57వ కీర్తనలో మొదటి చరణంలో అంటాడు. 57వ కీర్తన మొదటి చరణంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నీ చరణదొచ్చి ఉన్నాను. అంటే నీ చరణ అంటే ఆయన రెక్కల కిందకు వచ్చి ఉన్నాడు. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన చరణదొచ్చి ఉన్నాను. నిజమే, బుద్ధిమంతుడు అయితే అపాయం వచ్చుట చూచి దాగి ఉంటాడు. ఎప్పటి వరకు అపాయం వచ్చింది అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని రెక్కల కిందకి వెళ్తున్నాడు. తను ఎక్కడైతే శత్రువు కంట పడకుండా ఉండాలో అక్కడ తాను దాచుకుంటూ వస్తున్నాడు. ఎలాగా? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ. ఇంకా దావీదు గారి గురించి జ్ఞాపకం చేయాలంటే, సౌలు తనను పంపిన చోటకెల్లా దావీదు వెళ్ళి మిక్కిలి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడని, పనిచేస్తూ వచ్చాడనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగా దేవుని దగ్గర దాక్కుంటూ వచ్చాడు, దేవుని రెక్కల కింద దాక్కుంటూ వచ్చాడు. కనుకనే దేవుడు అతనికి తోడై ఉండి శత్రువుల కంట పడకుండా, శత్రువులకి దొరకకుండా ఆయన కాపాడబడుతూ భద్రపరచబడుతూ వచ్చాడు. ఇంకొక మాట, ఆ చీకట్లో కదండి సౌలు అదే గుహలోనికి వచ్చాడు, ఆ యొక్క దావీదు గారు కూడా అదే గుహలో ఉన్నారు. కానీ తనకు దొరకకుండా చీకట్లో దాచిపెట్టాడు. 139వ కీర్తనలో నేను చదివాను కొన్ని మాటలు, నేను అక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎలా దాచిపెట్టబడ్డాడు దావీదు గారు అంటే 139వ కీర్తనలో మాట అంటాడు. 139వ కీర్తనలో 9వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుకుందాం. ముందు, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అంటున్నాడు. చూసారా? వెనకను ముందును దేవుడే నన్ను ఆవరించి ఉన్నాడు, ఆయన చెయ్యి నా మీద ఉంచి ఉన్నాడు. దేవుడు అతడు ఎక్కడున్నా అతన్ని ఆవరించి ఉన్నాడట, చెయ్యి అతని మీద ఉంచి ఉన్నాడు అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే 11వ వచనంలో నేను చూశాను, 11వ చరణంలో, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ గుహలో, ఆ చీకట్లో చూడండి, ఆ యొక్క అంధకారములో దేవుడు మరుగు చేసి ఆయన కాపాడాడట. ఎలా కాపాడాడంటే దేవుని ఆత్మ చేత నేను భద్రపరచబడ్డాను అనే విషయాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేసిన 10వ వచనంలో కూడా అంటాడు, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించను, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనెను. ఎక్కడ? అంధకారములో నన్ను మరుగు చేయను. ఆ గుహలో, ఆ చీకటి గుహలో ఆ శత్రువు కంట పడకుండా దేవుడు తన చేతులతో కప్పి ఆయన మరుగు చేస్తూ వచ్చాడట. ఇంకో మాట అంటాడు 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోవదును, ఆకాశానికి ఎక్కిదనా అక్కడ నీవు ఉన్నావు, నేను పాతాళములో పండుకొనెను నీవు అక్కడున్నావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు సర్వవ్యాపి అయి ఉన్న దేవుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని కాపాడగలడు, మనల్ని దాచిపెట్టగలడు. ఇదిగో ఆయన ఒకటి, నీ రెక్కలు నన్ను దాచిపెడతాయి. రెండవది అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ నన్ను రక్షిస్తుంది, నీ ఆత్మ చేత నన్ను కాపాడబడతావు. ఇక్కడ ఆత్మ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే బుద్ధిమంతుడైతే ఎవరిని ఆపద వచ్చుట చూసి తను దాన్ని మనల్ని దాచుకునే వరకు మనం దాచుకోగలిగిన వరకు మనం దాచుకుంటే తర్వాత ప్రభు రెక్కలు మనకు సహాయం చేస్తాయి. తర్వాత దేవుని ఆత్మ కూడా మనం ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో అదిగో దేవుని ఆత్మకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఆత్మ కూడా మనల్ని గైడ్ చేసి నడిపిస్తుంది. ఏమంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చదువుకుంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అక్కడ చక్కని మాటలు మనం చూస్తూ ఉంటాం. 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. చూసారండి, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అదే బుద్ధిమంతుడైతే, జ్ఞానం కలిగిన వాడైతే అపాయం వచ్చుట చూచి దాగి ఉంటాడు అనే మాట మనం ఇందాక జ్ఞాపకం చేస్తూ వచ్చాం. చూడండి, ఇక్కడ ఆయన ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ. ఈ రోజున ఎవరైతే బలహీనగా ఉండి అధైర్యపడుతున్నారో ఆయన ఆత్మ బలముకు ఆధారము కలిగిన ఆత్మ, ఆలోచన కలిగించే ఆత్మ. ఏమండి, మనం కొంతమంది అంటారు, నేను ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అపాయంలో అర్థం కావట్లేదయ్యా నాకంటే, దేవుని ఆత్మకు మనల్ని అప్పగించుకుంటే ఆ ఆత్మే మనల్ని గైడ్ చేసి నడిపిస్తుంది. అది జ్ఞాన వివేకములతో కూడినటువంటి ఆత్మ. ఆ ఆత్మ అజ్ఞానంగా మనం ఉంటుందండి, జ్ఞానముతో నడిపిస్తుంది. ఇప్పుడు నిందాక ఆ యొక్క
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మరి ఏలియా గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అక్కడ మరలా నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటని మనం చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథంలో చదవచ్చు ఎవరైనా తీసిన వారు. 18వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఏలియా గారు మరి అహాబును కలవాలని ఉపధ్య ఎదుర్కొని ఉపధ్య కలిసినప్పుడు ఉపధ్య గారితో ఒక మాట ఆయన మాట్లాడుతున్న, నేను అహాబును కలవలసి ఉన్నది అని ఈ సంగతి అంతా చెప్పమన్నప్పుడు అక్కడ ఉపధ్య గారు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 18. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనము ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు, అతడు ఇక్కడ లేడనియు అతడు ఇక్కడ చూడలేదనియు ఆయా జనములు చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. చూడండి, అంతా గాలించారు, ప్రతి రాజ్యములో గాలించాడు, అంతటా ఎతికారు, కానీ అతను మాత్రం దొరకలా. అయితే ఇక్కడ ఒక మాట అంటారు ఉపధ్య గారు, ఆయన అనే మాట ఏంటంటే, నువ్వు ఇక్కడ ఉన్నాడు ఎచ్చట ఉన్నాడని నన్ను పోయి చెప్పమంటున్నావు, సరే నేను వెళ్ళి చెప్తాను. 12వ వచనంలో అంటాడు, నేను వచ్చే లోపు నువ్వు ఇక్కడ ఉంటావా? ఇక్కడ ఉండవు, ఎందుకంటే ఇదిగో దేవుని ఆత్మ ఎర్రగని స్థలాలకు నేను కొంచిపోతుందనే మాట. చూడండి, అయితే నేను నీ వద్ద నుండి పోయిన క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు కొంచి పోవును. చూసారా, ఆత్మ చేత కాపాడబడుతూ వస్తున్నాడు. ఆత్మ శత్రువు కంట పడకుండా అతన్ని తప్పిస్తూ వస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించిన కాలంలో కూడా దూతను పంపించి దేవుడు ఆత్మ చేత గైడ్ చేసి ఎక్కడ ఉండాలో ఎక్కడ బయలుదేరాలో కదా వారిని కాపాడుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము మరి కేరేతు యోధ దగ్గర దాగి ఉన్నప్పుడు ఆయన వెళ్ళి దాగి ఉన్నాడు. ఆ తర్వాత ఆత్మ గైడ్ చేస్తూ వచ్చింది, ఆత్మ అతన్ని శత్రువుల కంట పడకుండా కాపాడుతూ వచ్చింది. ఈ రోజున మనం కూడా అజ్ఞానంగా మరి ప్రవర్తించకుండా దేవుని యొక్క బిడ్డలమైన మనం బుద్ధి కలిగి, అంటే బుద్ధి అంటే జ్ఞానం కలిగి కొంచెం ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు మన ఇష్టం వచ్చినట్లు కాకుండా కొంచెం దేవుని నడిపింపుకు, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని మనం దావీదు గారి లాగా ఏలియా గారి లాగా మనం వెళ్ళగలిగితే దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని కాపుదలకు అప్పగించుకుంటే ఆయన రెక్కలతో కప్పి మనల్ని కాపాడుతాడు. ఆయన ఆత్మ చేత మనల్ని గైడ్ చేసి ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదో ప్రతి విషయంలో కూడా దేవుడే తన ఆత్మ చేత మనల్ని గైడ్ చేసి నడిపిస్తాడనే సంగతి వాస్తవమై ఉంటుందని దేవుని సేవకునిగా ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున మరి ఆ యొక్క ఐగుప్తులో ఉన్న తొలి సంతతి అంతటిని కూడా హతము చేస్తున్నటువంటి ఆ రోజుల్లో మనందరికీ తెలిసినటువంటి వచన భాగాలు అవి చదవాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను నేను, సమయం కూడా అయిపోవస్తుంది కనుక మరి ఆ రోజుల్లో ప్రభు చెప్పారు, మీరు ఇదిగో మీ ఇండ్లకు మీ ద్వారబంధములకు ఆ యొక్క నిలువు కమ్ములకు అడ్డకమ్మికి రక్తమును పూసుకొని అందరూ మీరు ఇంటి లోపలే ఉండండి, ఎవరు బయటికి రావద్దు, బయట తిరగొద్దు అని చెప్పినప్పుడు వారు అలాగా ఇండ్లలో ఉన్నారు. చూడండి, సంహారము ఆ యొక్క ఐగుప్తుల్లోనే సంచరించింది, వారి ఇండ్ల మధ్యలో ఉన్న వారి పక్కన వాళ్ళు కూడా సంచరించింది. కానీ ఇదిగో ఎవరైతే ఆ ఇండ్ల లోపల దాగి ఉన్నారో, దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా దాగి ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి సంహారం రాలేదు. ఐగుప్తు అక్కడ మనం చక్కని మాటలు చూస్తాం, ఐగుప్తుని ఇండ్లలో శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదట, కానీ దేవుని బిడ్డలలో అలాగా భద్రపరచబడ్డాయి. ఆ రోజున గొర్రెపిల్ల రక్తము చేత వారు అలాగా కాపాడబడితే ఈ రోజున యేసు క్రీస్తు గొర్రెపిల్లని దేవుని రక్తపు కోటలో మనమందరము మరి ఎక్కువగా భద్రపరచబడదుము గాక. ఆయన రక్తములో మనల్ని ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్తపు కోటలో మనల్ని భద్రపరిచి కాపాడే దేవుడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన మీద నాయకులు అధికారులు ఏదైనా చెప్పినప్పుడు మనల్ని మనం దాచుకోవాలా కదా. లాక్డౌన్ ఆంక్షలు విధించి ఈ రోజున మరి ఆ యొక్క లాక్డౌన్ లో చర్చ పెట్టొద్దని, గుంపులుగా కూడొద్దని ఇలా కొన్ని ఆంక్షలు ఉన్న కొంతమంది ఆ యొక్క 10 గంటల వరకు మనకు సమయం ఉంది కదా,
లేకపోతే ఇంకా మనకు కొంతవరకు సమయం ఉంది కదని ఆ సమాజం కూడుకోవటం ఈ టైం కరెక్ట్ కాదని చెప్పి లాక్డౌన్ నాయకుల ద్వారా దేవుడు ప్రేరేపించి పెట్టినప్పుడు కూడా కొన్నిసార్లు అలాగా ఆ కార్యక్రమాలు జరిగించి కొంతమంది ఎక్కువగా ఈ యొక్క తెగులుకి స్ప్రెడ్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అజ్ఞానులాగా కాకుండా కొంచెం మనం జ్ఞానం కలిగి, పాము వలె కొంచెం వివేకం కలిగి మరి ఆపదను తప్పించుకోవడానికి మనం దాచుకునే ప్రయత్నం చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాం, యెరికో పట్టణాన్ని 2వ అధ్యాయంలో మరి ఏగు చూడటానికి వెళ్ళినటువంటి దేవుని యొక్క సేవకులు మరి అక్కడ ఒక వేశ్య ద్వారా దాచిపెట్టబడటము మనం చూస్తాం. ఆ రోజున వాళ్ళు దాచిపెట్టిన తర్వాత తల్లి చూడండి ఎంత జ్ఞానంగా, ఒక వేశ్య గాని ఆమె ఏమిన్నది, దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు అప్పగిస్తున్నాడని విని ఆమె హృదయం కరిగింది, మా గుండెలు కరిగిపోయాయి అంటది ఆమె. నేను మీ గురించి విన్నాను, దేవుడు మీ ద్వారా ఎర్ర సముద్రం ఎలాగా మరి పాయలు చేశాడో, ఆ నీరుని ఎలా ఆరిపోజేశాడో, ఆ యొక్క సీహోను ఓగు రాజులు మీరు ఏం చేశారో నేను విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి ఖచ్చితంగా ఈ యెరికో పట్టణాన్ని దేవుడు మీకు అప్పగిస్తాడు నాకు అర్థమైంది. అయితే నేను మిమ్మల్ని ఆ యొక్క శావుకుల్ని ఆ ఇంట్లో చేర్చుకుని దాచిపెట్టి ఆమె అంటుంది, నేను మిమ్మల్ని దాచిపెట్టాను కనుక ఇప్పుడు నేను నా తండ్రి ఇంటి వారు రక్షించబడాలి. ఏం చేయమంటారు? ఒక ఆనవాళ్ళు, ఒక సూచన ఇచ్చి వెళ్ళమన్నప్పుడు దైవ సేవకులు అంటారు ఆమెతోటి, అమ్మా నీ ఇంటికి ఇదిగో మమ్మల్ని తెంచిన ఈ యొక్క ఆ ఎర్రటి దారాన్ని ఆ కిటికీకి అలాగా కట్టి ఉంచు. అయితే నీవు, నీ ఇంటి వారు, నీ తండ్రి ఇంటి వారు అందరినీ ఇంటి లోపల చేర్చుకో. ఒక మాట అక్కడ అంటారు, ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి వారి విషయంలో మేము బాధ్యులము కాదు. అదే ఇందాక మనం చూసిన అక్కడ కూడా ప్రభు అంటారు, ఇంటి లోపలే ఉండండి, బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే వాళ్ళు బాధ్యులు కాదు అని మాట. మనం దాచిపెట్టబడుతున్నటువంటి రోజులు ఇవి, దాచుకోవలసినటువంటి రోజులు, జాగ్రత్తగా మనల్ని కాపాడుకోవలసినటువంటి రోజులు కనుక అజ్ఞానుల వలె అదిగో సౌలులాగా మనం బయటికి వెళ్ళి ఆపదలో పడేవారం కాకుండా ఆ రోజున ఆ యొక్క యెరికో పట్టణం అంతా నాశనం అవుతున్న రాహాబు వేశ్య తన కుటుంబం ఎలాగా భద్రపరచబడిందో, ఆ తర్వాత మరి ఆ రోజున ఆ యొక్క ఐగుప్తులో తొలి సంతతంతా కూడా హతం చేయబడుతున్నా మరి ఆ రోజున ఇశ్రాయేలులు ఇండ్లు ఏ రీతిగా దాచిపెట్టబడ్డాయో ఈ రోజున దేవుని బిడలమైన మన గృహములు, మన కుటుంబాలు కూడా అలాగా దాచిపెట్టబడును గాక. ఏమండి, చివరిగా ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది స్పెషల్గా మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు ప్రభు నా హృదయంలో పెట్టిన మాట. ఇది ఒకటి పంచుకొని వాక్యాన్ని ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక. నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నిర్గమకాండం రెండవ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 2వ వాక్యంలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆ లేవి వంశస్థుడు ఒకడు అక్కడి నుంచి 2 నుంచి ఆ స్త్రీ గర్భవతి అయి కని వాడు 3 నెలలు దాచింది. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు. ఇక్కడ ఒక మాట నన్ను మీతో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూడండి, 3 నెలలు వాడిని దాచిందట. చూడండి, 3 నెలల చిన్నపిల్లవాడిని అసలు ఆ రోజుల్లో ఎలా దాచగలిగింది ఆ తల్లి నాకు అర్థం కాలేదండి. అసలు ఆ ఐగుప్తులో ఉన్న మగపిల్లవాడు, త్వర వినబడుతున్న మగపిల్లవాడు పుట్టాడు అని వినబడితేనే చంపేయబడుతున్నటువంటి రోజులు అవి. ఆ అందరి తల్లులు మరి ఎలా ఒక్క తల్లి కూడా దాచిపెట్టబడినటువంటి అనుభవాలు లేవు. కానీ ఈ తల్లి చూడండి, ఇక్కడ తన యొక్క కుమారుణ్ణి మోషే గారిని 3 నెలలు దాచిపెట్టిందంటండి. ఆ శత్రువు కంటపడకుండా, పక్కనలో కూడా వినబడింది అనుకోండి. ఒకవేళ ఎవరికన్నా ఇంట్లో మగబిడ్డ పుట్టాడని పక్కనలో కూడా తెలియకుండా, తెలిసిన ఊగుంటారా, మా బిడ్డలు పోయారు కదా, ఆమె బిడ్డ ఎందుకు ఉండాలా, వాళ్ళ ఇంట్లో మగపిల్లోడు ఉన్నాడు అనే సంగతి ఖచ్చితంగా చెప్పుండేవాళ్ళు. కానీ చూడండి, 3 నెలలు దాచిపెట్టిందంట. నేను ఇక్కడ చెప్పినాను. ఆ తర్వాత 3వ వచనంలో ఆమె దాచలేక, నేను ఇక్కడ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన చేతనైనంత మటుకు మనం దాచబడగలిగినంత వరకు, దాచుకోగలిగినంత వరకు మనం దాచుకున్నామండి. మన చేత కానప్పుడు దేవుడే మనల్ని దాచిపెడతాడనే సంగతి వాస్తవం అనే ఇది రాత్రి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. 3 నెలలు దాచిపెట్టింది. ఇక ఆమె వల్ల కాలే, తీసుకెళ్ళింది ఆ యొక్క జమ్మిపెట్టలో పెట్టి దాన్ని ఏటి పెట్టినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దాంతో వివరించే సమయం లేదు కనుక ఏమండి, చూడండి, ఆ టన్నులో దేవుడే మరి ఫరో కుమార్తెని, ఏ ఇంట్లో నుంచి మరణ శాసనం బయలుదేరిందో ఆ యొక్క ఇంట్లో నుంచే ఫరో కుమార్తెని అక్కడికి వచ్చేటట్లుగా చేసి, ఆ స్నానానికి వచ్చేటట్లుగా చేసి, ఆమె ముందుకి ఆ జమ్మి పెట్టే ఆయన కంట పడేటట్లుగా చేసి, ఏ ఇంట్లో నుంచి అయితే ఇదిగో ఆ యొక్క మరణ శాసనం వల్ల ఆ ఇంట్లోనే పెట్టి కన్న తల్లితో ఇదిగో పాలిచ్చి పెంచి ఆ కృప, ఆ యొక్క
యొక్క మరణ శాసనం బయలుదేరిన ఇంట్లోనే దాచిపెట్టబడే కాపాడబడే కృప మోషేకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ తల్లి ఆ యొక్క ప్రయత్నం ఉందే 3 నెలలు దాచిపెట్టిందే, అందును బట్టి దేవుడు ఆ యొక్క వ్యక్తికి సహాయం చేస్తూ ఆమె చేతనైనంత వరకు ఆమె దాచిపెట్టిందండి. ఆమె చేతనైనంత వరకు ఆమె కాపాడింది. ఆమె చేతగాని ఆమె చేతులు దాటిపోయిన తర్వాత ఆమె వల్ల కానప్పుడు దేవుడే ఆ వ్యక్తికి ప్రొటెక్షన్, కాపుదల, భద్రతను దేవుడు ఇస్తూ వచ్చాడు. ఈ రోజున బాధాకరం ఏంటంటే కొన్ని కుటుంబాలు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు, మీ సిటీలో అలాగ ఉండలేండి, ఊర్లో మేము కుటుంబాలు విజిటింగ్ చేయడానికి పోయినప్పుడు నేను కొంతమందిని అడుగుతాను, అమ్మా బాగున్నారా, పిల్లలు లేరమ్మని అడిగితే విశ్వాసులు ఈజీగా వారు చెప్పే సమాధానం ఏమో అయ్యా, ఎటు పోయాడో తెలియదు అయ్యా, ఎటు వెళ్ళా అంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల వారి బాధ్యత ఎలా ఉందంటే పిల్లలు ఎటుపోయారో కూడా వాళ్ళకి తెలియనటువంటి బాధ్యత. ఈ రోజున ఊర్లలో ఎక్కువగా ఇక్కడ చూస్తా ఉన్నాం, చిన్నపిల్లలకి ఎక్కువగా ఆ ఇప్పుడు కరోనా వైరస్ వస్తుందని చూస్తా ఉన్నాం, వింటా ఉన్నాం. కొంతమంది మొన్న వెంకటాపాలు టెస్ట్ చేస్తే 6 సంవత్సరాల బాబుకి పాజిటివ్ వచ్చిందన్నని మా చర్చికి వచ్చే ఒక పాప చెప్తా ఉంది. చాలా బాధ అనిపించింది. చాలా చిన్న పిల్లల్ని అంటే పిల్లల్ని వారు ప్రొటెక్షన్ చేయడం కాపాడలేకపోతున్నారు. నెక్స్ట్ 3rd వేవ్ కరోనా వైరస్ చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావితం చూపుతుందని మరి మనం వింటా ఉన్నాం. జాగ్రత్తగా మన పిల్లలను దాచుకునే బాధ్యత మన మీద ఉందండి తల్లిదండ్రులుగా. ఇలా చెప్పొద్దు మనము, ఏమోనండి పిల్లలు ఎట్టిపోయారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు అని తల్లిదండ్రులుగా మనం చెప్పొద్దు. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియాలా, మన పిల్లలు మనం కాపాడుకోవాలా. పిల్లలు కాలేజీకి వెళ్ళారని వదిలేయద్దు, కాలేజీకి వెళ్ళాడా ఇంకేమైనా చేస్తున్నాడా మనకు తెలియాలా. మన పిల్లల్ని భద్రపరుచుకునే దాచుకునే బాధ్యత మన మీద ఉంది, మనల్ని మనం దాచుకునే బాధ్యత మన మీదనే ఉంది కదా. ఎస్తేరు వృద్ధుకై పినతండ్రిగా స్వీకరించిన ఎస్తేరు ఆ యొక్క రాజు గృహంలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఏం మాట్లాడుతుందో తన ఛాతిని బయట పెడుతుంది, ఎక్కడ కనిపెడుతూ వచ్చాడట, అలాగా కాపాడుతూ వచ్చాడట. దయచేసి మనల్ని మనము దాచిపెట్టుకున్నాం, మన పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ బుద్ధి కలిగినటువంటి వారైతే ఏదైనా బుద్ధిమంతులైతే అపాయం వచ్చి దాగి ఉంటారు, జ్ఞానం లేని వారు ఆపదలో పడతారు. మనమైనా మన పిల్లలైనా జ్ఞానం లేకుండా ఆపదలో పడకుండా బుద్ధి కలిగి మనల్ని మనం దాచిపెట్టుకుంటూ మన పిల్లలను దాచిపెట్టుకుంటూ అపాయమును తప్పించుకొని దేవుని కాపుదల్లో భద్రపరచబడుదుము గాక. ఇటు వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమె సమయం ఇచ్చిన ఆత్మీయ నాయకులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, చాలా చక్కని వాక్యాన్ని అందజేశారు. అయితే చాలా మాటలు మనం విన్నాం వాక్యంలో. పాస్టర్ గారు క్షమించాలి నేను తీసుకున్న మాట్లాడడానికి. అన్ని మాటల్లోకెల్లా ఒక కొత్త మాట, అంటే నాకు కొత్తది, మీ అందరికి పాతదై ఉండొచ్చు, కానీ మనం చాలాసార్లు ఈ వాక్యం చదువుకుంటాం కదండి. 23వ దావీదు కీర్తనలో మనం చదువుతూ ఉంటాం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అయితే ఇక్కడ లాజరస్ గారు చెప్పిన దాంట్లో ఆయన మనల్ని శత్రువుల నుంచి మరుగుపరుస్తూ ఉన్నాడని ఒక మంచి మాట చెప్పడం జరిగింది. గాఢాంధకారంలో ఒకవేళ మనం సంచరించిన, దేవుడు మనల్ని పెట్టినా కూడా ఒక కారణము ఉంది అనేటువంటిది ఆ చక్కని మాట నాకు చాలా బలంగా వినిపించింది. అఫ్ కోర్స్ తర్వాత మోషే గురించి అనేక విషయాలు మాట్లాడారు, కానీ ఈ ఒక మాట దయచేసి అందరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వీడియోస్ అవి ఇవి వస్తూ ఉన్నాయి, ఇంట్లో బోర్ కొడుతుందని. ఇంట్లో నేను అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ పాస్టర్ గారికి తెలుసు 20 రోజులు బయట ఉంటానండి నేను. యాక్చువల్గా 20 days బయట, అంటే ప్రాజెక్ట్స్ మీద తిరుగుతూ ఉంటాను. 10 days మాత్రం ఇంట్లో ఉండి, అది కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. అలాంటిది ఈ రోజుకి ఆల్మోస్ట్ ఇంకొక 7 days అయితే 2 months అవుతుంది నేను ఇంట్లో ఉండబట్టి. అది ఒకటే ఆలోచించుకున్నాను, ఏంటంటే బాగా బయట తిరగడం వల్ల ఏదో ఒకటి జబ్బు చేసి హాస్పిటల్లో ఉండడం కంటే ఇంట్లో ఉండడం ఉత్తమం. సో ఈ వాక్యం నిజంగా నాకు చాలా గట్టిగా, అంటే ఏదో ఒక శత్రువు నుంచి మనల్ని మరుగు చేస్తూ దేవుడు మనల్ని కాపాడటానికే ఈ విధంగా ఉంచాడని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. లాజరస్ గారు మీకు వందనాలు, మోసెస్ గారు వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా
దీవించాల్సింది. నిరంతరం కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా సంఘం గురించి, తర్వాత సంఘం యొక్క నిర్మాణం గురించి, ప్రజల గురించి. ఈ ప్రార్థన విన్నపాలన్నీ కూడా గుర్తు పెట్టుకొని వాటన్నిటి కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహకి లోను కావద్దు. ఎందుకంటే అంధకారంలో ఉన్నప్పుడు మనకి ఏమీ కనబడదు, ఏమీ వినబడదు, ఎవరున్నారో తెలియదు. కానీ ఆ వాక్యాన్ని మనం నమ్ముకున్నట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. సో కానీ గాఢాంధకారపు లోయలో అపాయం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ బయట అపాయం నుంచి మనల్ని కాపాడటానికి దేవుడు మనల్ని అంధకారంలో ఉంచుతున్నాడని ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకున్నాము. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ లాజరస్ గారు. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా చక్కటి మాటలు విన్నాం. ఈ కరోనా పరిస్థితులలో మనం దాచుకోవాలని దేవుడు మనల్ని దాచిపెడతాడని చాలుగా ఈ మాటలు దేవుడు అద్భుత రీతిగా మనందరినీ భద్రపరచడం విషయాన్ని మరి దేవుని సేవకులు చెప్పారు. నిజంగా మరి అటువంటి నా చుట్టుబాబాయ్ గారు చెప్పిన విధముగా శత్రువుల ఆ సమూహం నుండి, శత్రువుల చేతుల నుంచి కూడా వీడు మనం దాచుతున్నాడు. చేతులు అది ఎటువంటి శత్రువు అయినా సరే మన నష్టంలోకి తీసుకెళ్లకుండా దేవుడు మనం దాచిపెడుతున్నాడు. మంచిది. ఈ సమయమున వాక్యం కొరకు